గమనించాలి, కొత్తగా జన్మించితేనే తప్ప పరలోక రాజ్యాన్ని చూడలేదు. అంటే జన్మించి తీరాలి. జన్మించి చూస్తేనే నువ్వు చూడగలుగుతావు. కనీసం అక్కడితో ఆగిపోతుంది. జన్మించడం వరకే నువ్వు ఆగిపోతే ఇక్కడ ఇది కూడా చూడడం వరకే ఆగిపోతుంది పరలోక రాజ్యంలో. అయితే నీవు నీతి మూలంగాను ఆత్మ మూలంగాను ఏం చేయాలంట? జన్మిస్తే క్రొత్త జన్మ వేరు, నీతి మూలంగా జన్మించడం వేరు, ఆత్మ మూలంగా జన్మించడం వేరు. తర్వాత ఇంకోటి కూడా ఉంది, హై స్టేజ్ చెప్తాను. కాబట్టి ఈ క్రొత్తగా జన్మిస్తే చూడలేడు, జన్మిస్తే చూడగలడు, జన్మించకపోతే చూడలేడు పరలోక రాజ్యాన్ని కూడా. ఎవరో ఏదో చెప్తే వినటమే, ఆడుందంట ఈడుందంట అంటే విన్నట్టే, ఆ సినిమా బాగుందంట అంటే వింటా ఉంటాను కూడా. ఇప్పుడు మనం ఇక్కడ దేవుని మాటను మనం గమనిస్తే నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే ఇక్కడ ఏమిచ్చాడు? ఇంకొంచెం బెనిఫిట్ ఇచ్చాడు. ఇంకొంచెం ముందుకు ఏమిచ్చాడు? వీళ్ళు పరలోక రాజ్యంలోకి రాగలుగుతారు. గేట్ దగ్గర ఆగిపోయి ఆ రోడ్డు మీద అలా చూసుకుంటూ పోకుండా ఏమన్నా బాగున్నావా అన్నంత ప్రేమగా లోపలికైతే రాగలుగుతారు, ప్రవేశించగలుగుతారు. ప్రవేశించిన వాళ్ళంతా సోఫాలో కూర్చొని లేరు. ఆ నుంచి ఆడే నిలబడి మాట్లాడి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది. వచ్చి కూర్చునే వాళ్ళు ఎవరు? మంచి స్నేహం కలిగిన వాళ్ళు, మంచి బంధుత్వం కలిగినటువంటి వారు, బాగా తెలిసిన వాళ్ళు, అంతే కదా. లోపలికి వచ్చినంత మాత్రాన ముఖం తెలియని కూర్చో, ఏంటి మంచినీళ్ళు తాగు, కాఫీ తాగు, టీ తాగు, భోజనం చేసుకోండి కదా. కష్టకుస్తో పరిచయం ఏర్పడాలి. కష్టకుస్తో పరిచయం ఏర్పడిన తర్వాత ఆ బంధాన్ని బట్టి, ఆ విలువలను బట్టి మనం ఆదరిస్తాం. అంతేనా కాదా? అలా చేసా అంటే మంచిది. అలా లేకపోయి ఎవరో ముఖం అన్ని తెలియని వాడిని ఇక్కడ తెచ్చి కూర్చోబెట్టావంటే నువ్వు చాలా ప్రేమ కలిగిన దానవు, ప్రేమ కలిగిన వాడవు కాదు. వాడు వచ్చి నీ బీరువాళ్ళతో నీ మెళ్ళతో లాక్కుంటావు. అంతేనే కాదా? ముఖం అయిన వాళ్ళు తీసుకొచ్చి లోపలికి వచ్చినట్టు ఏమవుతుంది? జరగవా ఇటువంటి? అప్పుడు జరగలేదా? నీకు జరగకపోవచ్చు, లోకంలో చాలా జరుగుతుంది. కాబట్టి నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. కొత్తగా జన్మించిన ప్రతి బిడ్డ పరలోక రాజ్యాన్ని చూడగలడేమో కానీ పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేడు. కొత్తగా జన్మించడం అనేది నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జరిగితే వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించగలడు. ఎంట్రీ పాస్ దొరుకుతుంది. సినిమా మొత్తం చూడలేడు, మళ్ళా జస్ట్ థియేటర్లోకి వెళ్ళగలుగుతాడు. వచ్చి థియేటర్లోకి వెళ్ళగలుగుతాడు అంతే, సినిమా చూడలేడు. మళ్ళీ ఈ భాషలో అర్థమవుతుందని చెప్తున్నా తమాష. స్టార్టింగ్ టైటిల్స్ నుంచి ఎండింగ్ శుభం వరకు చూడాలి అంటే ఆ సినిమాని ఏం చేయాలి అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం ఎవరైనా చదవండి. ఇస్తూ ఉన్నాను, నా వెనక వచ్చేవాడు. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? నా వెనక వచ్చేవాడు అని యేసు గురించి చెప్తూ ఉన్నాడు. నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను అర్హుడను కాదు. ఒకసారి జ్ఞాపకం చెప్పుకోండి. పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిస్మం ఎన్ని రకాలు? మీకు 4 చెప్తాం. వీటి మూలముగాను ఆత్మ మూలముగాను అగ్ని మూలముగాను. అర్థమైందా? ఇప్పుడు కొత్తగా జన్మించితేనే గాని పరలోక రాజ్యాన్ని చూడలేడు. అంటే నువ్వు ఒకవేళ విశ్వాసమే కొత్తగా జన్మించగలిగితే దూరం నుంచి అబ్బా సినిమా బాగుందంట అనుకోగలుగుతావు అంతే. థియేటర్ దాకా కూడా వెళ్ళాలి, పరలోక రాజ్యంలోకి చూడగలుగుతావు కొత్తగా జన్మిస్తూ. అలా కాకుండా నీతితోను ఆత్మతోను నీవు కొత్తగా జన్మిస్తే నువ్వేం చేయగలుగుతావు? పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతావు. ఎంట్రీ పాస్ దొరుకుతుంది. మళ్ళీ ఎంజాయ్ చేయలేవు. మీకు అర్థం కావడానికి ఏం చెప్పానంటే సినిమా థియేటర్లోకి వెళ్ళగలుగుతావు, సినిమా చూడలేవు. ఇప్పుడు యేసు ప్రభువు వారి గురించి ఒక మాట చెప్తూ ఏమంటున్నాడంటే, ఏమని ఉంది దాన్ని చెప్పండి. పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిస్మం ఇయ్యాల. యేసు ప్రభుల వారు ఈ పని చేయగలిగేది ఎవరు? యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారితో ఈ పని నువ్వు చేయించుకోగలిగితే ఫుల్గా సినిమాకి వెళ్తావు, టికెట్ తీసుకుంటావు, రిజర్వ్ చేసుకున్న టికెట్ లో కంఫర్ట్ గా కూర్చుంటావు, సుఖంగా కూర్చొని టైటిల్స్ మొత్తం శుభం కార్డు వరకు చేయగలుగుతావు. అంటే పరలోకపు రాజ్యపు స్వాస్థ్యాన్ని, పరలోకపు రాజ్యపు విలువను, పరలోక రాజ్యపు ఆశీర్వాదాన్ని సంపూర్తిగా నీవు అనుభవించగలుగుతావు. 3 ఇళ్ళకంగానే పండగ. చాలా మంది పండగకు 10 రోజుల ముందే గడుపుకుంటూ దుడుచుకుంటూ పూసుకుంటుంటారు. చివరికి వచ్చేసరికి పండగ అన్నాడు పాపం ఏమి చేసుకో. కాబట్టి విశ్వాసులమందరం కూడా పరలోక రాజ్యంలో వెళ్ళమనేది కాదు, కానీ
మీరు గమనించుకోండి. మీరు స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేదంటే సైలెంట్లో పెట్టుకోండి. కొన్ని పద్ధతులు మనం కూడా అలవాటు చేసుకున్నాం. కాబట్టి కొత్తగా జన్మించుతేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడనేరుడు. అంటే జన్మిస్తే చూస్తాడు. నీవే స్థితిలో ఉన్నావు, జన్మించున్నావు అయితే చూస్తావు. ఎందుకంటే మోషే జన్మించాడు, కానీ దేవుని ఆజ్ఞని వ్యతిరేకించాడు. బండతో మాట్లాడిన ఆయన అంటే బండను కొట్టాడు. కొట్టడం వల్ల ఏం చేశాడు దేవుడు? అయ్యా కానానులోనికి నువ్వు వెళ్ళలేవు, కానీ ఆ దూరం కొండకి అలా చూసి సంతోషపడు అన్నాడు. కానానులోకి మోషే వెళ్ళలా, దూరం నుంచి చూస్తే నీవు నేను అలాగే ఉంటాం. ఎప్పుడు ఉంటాం? కొత్తగా జన్మిస్తే అలా ఉంటాం. ఇక వట్టి జన్మించడమే కాకుండా ఇదిగో నిన్నటి దినాన్ని 8 మంది బాప్తిజం తీసుకున్నారు. ఇక్కడ ఏం జరిగింది? నీళ్లతోను ఆత్మతోను అనే మాట కొద్దిగా నెరవేరింది. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చారు? మీరు ఎక్కడి దాకా వచ్చారు? ఎంట్రీ పాస్ దొరికింది, లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన వాడు అక్కడే నిలబడి మాట్లాడిపోయే స్థితి ఉంది, కూర్చొని మాట్లాడే స్థితి ఉంది. కూర్చొని మాట్లాడాలంటే ఎవరో వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టాం. కాసింత అభిమానం తెలిసిన వాళ్ళు వస్తే కూర్చొని అన్న మంచిది రాకండి వెళ్ళిపోండి. ఈ స్థితి నీకు రావాలి అంటే, ఈ విధంగా నీవు ఆశీర్వదించబడాలి అంటే ఏం చేయాలట? దేవునితో పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ నువ్వు బాప్తిసం తీసుకోవాలి. అది మేమిచ్చేది కాదు. కాబట్టి బాప్తిస్మము 3 రకాలు. మొట్టమొదటి బాప్తిస్మము కొత్తగా జన్మించడం నీకు నువ్వు చేసుకునే పని. నీకు బాప్తిజం ఇవ్వడం నీటిలో ఒక మనిషి లేదా ఒక యాజకుడు, ఒక పాస్టర్ చేసేటువంటి పని, ఒక అభిషక్తుడు చేసేటువంటి పని. అయితే అక్కడితో ఆగిపోతే నీ జీవితం ఎక్కడికి అయిపోద్ది? ఎంట్రీ పాస్ కనుక్కొని అక్కడ దాకా వెళ్ళి సినిమా చూడకుండా తలుపు దగ్గర తచ్చాడుతున్నట్టే అనమాట. ఆ చీకట్లో ఏమి కనపడదు, ఒక తచ్చాడుతూ ఉండవు, తిరుగుతూ ఉంటాం. అయితే ఆ తర్వాత ఆత్మతోనూ అగ్నితోనూ నువ్వు బాప్తిజం తీసుకుంటే యేసు ప్రభులో వారితో పరలోక రాజ్యంలో కూర్చొని ఎంజాయ్ చేయగలిగేటువంటి స్థితి నీకు ఏర్పాటు. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి మాట. కొత్తగా జన్మించాం కదా, ఆదివారాలు సంఘాలకు వెళ్తున్నాం కదా, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం కదా అని మనం అనుకుంటే అది వ్యర్థము అనేది దేవుని మాటల్లో నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నీవు నిన్నటి దినమున నీటి ద్వారా ప్రభువును అంగీకరించి నీటి బాప్తిజం ద్వారా స్థిరపరచబడ్డావు కాబట్టి నీకు పరలోక రాజ్యానికి టికెట్ దొరికింది. ఇందులో అనుమానం ఏం లేదు. అయితే ఆ తర్వాత పరిశుద్ధాత్మతోను, మొట్టమొదటి పరిశుద్ధాత్మ, తర్వాతే అగ్ని. అగ్ని అనేది హైయెస్ట్ స్టేజ్. అగ్నితో బాప్తిస్మం అన్నది చాలా హైయెస్ట్ స్టేజ్. అగ్నితో బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను వాక్యం మీకు గమనికలోకి తీసుకొని వస్తాను. దేవుని బిడ్డలారా, నిన్నటితో మీ పరిస్థితి ఈ వరకు వచ్చిన ఈ పాయింట్ వరకు మీరు వచ్చేసారు. ఇక్కడ నుంచి ఏం ప్రారంభించాలి? ఇక పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మము తీసుకునేటువంటి పరిస్థితులకు మీరు రావాలి. మొట్టమొదటి పరిశుద్ధాత్మలోని. అయితే దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఒక పాస్టర్కి కానీ ఒక యాజకుడికి కానీ మిమ్మల్ని పరిశుద్ధాత్మకు పరిచయం చేయడానికి అవకాశం. అంటే నిన్న మీరు బాప్తిజం తీసుకున్నప్పుడు వట్టి నీటి బాప్తిజంతో ఆగిపోకుండా మీ హృదయాలలోనికి పరిశుద్ధాత్మ వచ్చాడు. అయితే మీరు మెరుగుమంటూ వచ్చాడో, పెద్ద దివ్య వెలుగులాగా వచ్చాడో మీకే తెలుసు, నాకు తెలియదు. అయితే దాన్ని పెంచి పోషించుకుంటేనే పరిశుద్ధాత్మతోడి బాప్తిస్మం అనేది సంపూర్తి. కాబట్టి ఇది చేయడానికి ఏం చేయాలో దేవుని వాక్యంలో ఏముందో మనం గమనిస్తాం. ఆ తర్వాత ఇంకా హైయెస్ట్ స్టేజ్ అగ్నితో బాప్తిస్మం. అగ్నితో బాప్తిజం తీసుకున్న వాళ్ళని మనం ఆశామాషగా చూడలేము, గ్రహించలేము. ఇది చాలా పైమెట్, ఇది చాలా హైమెట్. విశ్వాసులందరూ ఏ స్థితిలో ఉంచారో మనం చెప్పలేము. కొంతమంది కొత్తగా జన్మించితేనే అన్నంత వరకు ఆగిపోవచ్చు. నీటి ద్వారా తీసుకుని అక్కడితో ఈ పద్ధతులకు చాలు, ఈ పరిస్థితికి చాలు అనుకోవచ్చు, ఎంట్రీ పాస్ దొరికింది చాలు అనుకోవచ్చు. కానీ అక్కడ నీవు ఏదైనా మరి ఎంజాయ్ చేయాలి అంటే, అనుభవించాలి అంటే, వాళ్ళకు స్వాస్థ్యం నీటిగా భావించాలి అంటే ఇంకాస్త పైమెంట్లోకి నీకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకే నేను ఈరోజు మీకు 3 రకాల బాప్తిస్మాల గురించి మాట్లాడుతున్నా. నీటి బాప్తిస్మం అనేటువంటి ఒక స్టేజ్ మీరు నేను అనుభవించాను అంటే ఎంట్రీ పాస్ దొరికింది పరలోక రాజ్యంలోనికి. ఇందులో అనుమానం ఏమీ లేదు. ఇక పరిశుద్ధాత్ముడు వీళ్ళకు వచ్చాడు. దాన్ని ఏ విధంగా పెంచి పోషించుకోవాలనేది మనం గమనించుకోవాలి. మీరు గమనిస్తే చూడండి, నీటి బాప్తిజం ఫుల్ స్టేజ్ నిన్న మీరు తీసుకున్నదైతే, ఆత్మ బాప్తిజము బిగినింగ్ స్టేజ్. అంటే ఆత్మ వచ్చేసి ఉంచాడు మీరు, అది బిగినింగ్ స్టేజ్లోకి వస్తుంది. ఇది క్రమేణా పెంచుకుంటూ పోతే ఆత్మ బాప్తిజం అనేది కంప్లీట్. నీటి బాప్తిజము ఒకేసారి 1 నిమిషంలో కంప్లీట్ అయిపోతుంది. ఇక పరిశుద్ధాత్మ బాప్తిస్మం కానివ్వండి, అగ్ని బాప్తిస్మం కానివ్వండి, ఇక్కడ మొదలుపెట్టి క్రమేణా జరుగుకుంటూ పోతాం. అది కంప్లీట్ అవ్వడానికి ఎప్పుడు పడుతుందో, ఎలా పడుతుందో, ఎందుకు పడుతుందో, ఎవరి వ్యక్తిత్వాన్ని బట్టి, ఎవరి విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి నిర్ణయం ఉంటుంది. ఇది నాకు జరిగింది 10 రోజుల్లోనే, నీకు 5 రోజుల్లో జరగాలని నేను చెప్పడానికి వీలు కాదు.
అది నీటి బాప్తిసం అనుకోండి, ఏ రోజు నిర్ణయం తీసుకుంటామో ఆ క్షణంలో దాన్ని ముగించేసుకుంటాం. అది ఒక్కసారిగా జరిగిపోతుంది, అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒకే క్షణంలో కంప్లీట్ అయిపోతుంది. కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం కానివ్వండి, అగ్ని బాప్తిసం కానివ్వండి, మీరు విశ్వాస జీవితాన్ని కొనసాగించినంత కాలం జరుగుతుంది, కొనసాగించినంత కాలము జరుగుతూ ఉంటుందని మీరు గమనించుకోవాలి. కాబట్టి నీటి బాప్తిసం షార్ట్ టర్మ్ ప్లాన్ అనుకుంటే, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము లాంగ్ టర్మ్ ప్లాన్స్ అన్నమాట. లాంగ్ టర్మ్ ఎవరైనా కూడా చాలా వరకు షార్ట్ టర్మ్ ప్లాన్స్ ఇష్టపడతాం, తొందరగా డబ్బులు రావటానికి. కానీ లాంగ్ టర్మ్ ప్లాన్స్ మీద ఖచ్చితంగా తెలివైన వాడు ఆధారపడతాం కదా. ఈ రోజు వచ్చి రేపోయేటువంటి సుఖాల కోసం కాదు, కానీ జీవిత కాలం అంతా ఉండేటువంటి సౌభాగ్యాల కోసం నిజంగా తెలియనటువంటి వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి పరిశుద్ధాత్మతో అగ్నితోనూ బాప్తిసం తీసుకోవడం అనేది అవసరం. అది యేసు ప్రభు ఇస్తాడు. నీళ్లతో బాప్తిసం ఇవ్వడం, కొద్దిపాటి పరిశుద్ధాత్మ శక్తిని మీలో ప్రవేశపెట్టడం మాత్రం ఒక పాస్టర్కి సాధ్యమే, ఒక యాజకుడికి సాధ్యమే. ఇది జరుగుతూ వచ్చింది వాక్యంలో కూడా. యేసు ప్రభు సొంతంగా బాప్తిసం ఎవరికి ఇవ్వలేదు, కానీ శిష్యుల ద్వారా ఆ కార్యక్రమాన్ని జరిగించినట్టుగా మనం వాక్యంలో చూస్తాం, మీరు గమనించవచ్చు. కాబట్టి మనం చూస్తూ పోతూ ఉన్నాము. మీరు గమనిస్తే, నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల మోచకైనా నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును అని అంటూ ఉన్నాడు. అంతేకాకుండా తర్వాత మాట మనం గమనిస్తే, యేసు ప్రభుల వారు మరి ఈ యొక్క జాన్ బాప్టిస్ట్ ద్వారా బాప్టిజం తీసుకోవడానికి తర్వాత పారాగ్రాఫ్ లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 4వ అధ్యాయం మొదటి వచనం చదువుతాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు, ఒక మాట మీరు గమనించారు. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడటకు. శోధనలు ఎవరు ద్వారా వస్తున్నాయి ఇక్కడ? అపవాది ద్వారా. అయితే ఎవరు పర్మిట్ చేస్తున్నారు? శోధించబడటకు ఎవరు తీసుకెళ్లారు యేసు ప్రభుని? ఎవరు నడిపించారు? ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోయారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసు ప్రభు సైతము ఎప్పుడు బాప్టిజానికి ముందా, బాప్టిజం తర్వాత? బాప్టిజం తీసుకున్న తర్వాత. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా బాప్టిజం తర్వాత శోధనలు అంటే భయపడాల్సిన పని లేదు. కొంచెం హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి, మామూలు కంటే కొంచెం డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటది, కానీ భయపడాల్సిన పని లేదు. వెనకంచె వేస్తివా, నాకటిపై చేయి వేసిన వాడు వెనకంచె వేయకూడదని వాక్యంలో ఉందని. నిన్ను బలపరచు వాడు నీకంటే శక్తిమంతుడు, నీకంటే శక్తిహీనుడు కాదు. నీకంటే శక్తిమంతుడు నీకు తోడయ్యుండి రాబోదాం అన్నప్పుడు భయపడాల్సిన అవసరం నీకు నాకు లేదు. యేసు ప్రభు సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, దేవుడై ఉన్నటువంటి వాడు. పై పారాగ్రాఫ్ లో, పై వాక్యాలలో ఆయన బాప్టిజం తీసుకున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అట్టి బాప్టిజం తీసుకున్న తర్వాత ఆత్మ చేత నడిపించబడ్డాడు. ఎక్కడికి నడిపించబడ్డాడు? సుఖాల్లోకి, సంతోషాల్లోకి, భాగ్యంలోకి, ఐశ్వర్యంలోకి, దీవెనలోకి కాదట. శోధించబడుటకు ఆత్మ చేత కొనిపోబడను అంటే అంతకు ముందు శోధనలు వస్తాయి. బాప్టిజానికి ముందు కూడా ఎవరు ఇస్తారు అవి? అప్పుడు కూడా శోధకుడు ఇస్తాడు. అయితే అప్పుడు వాడు దేవుని పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వాడికి అధికారం లేదు, అవసరం లేదు. ఎందుకు? నువ్వు వాడి కంట్రోల్లోనే ఉన్నావు, వాడి కంట్రోల్లోనే ఉన్నావు. కానీ ఎప్పుడైతే బాప్టిజం తీసుకొని దేవుని కంట్రోల్లోకి వచ్చావో, దేవుడి అనుమతితో తప్ప వాడు నిన్ను శోధించడానికి, యోగును శోధించడానికి ఊరికే వాడికే వాడు రాలా. ఏమన్నాడు? ఎక్కడికి పోయి వస్తున్నావు రా అంటే ఏమన్నాడు? భూమి మీద పోయి వస్తున్నాడు. ఎవరి దగ్గర పోయి వచ్చినావు? యోగు దగ్గరికి పోయి వచ్చినావు. ఎట్లా ఉన్నాడు ఆయన? బాగున్నాడు అని. బాగున్నాడని వదిలిపెట్టలేదు. ఏమంటాడు? నీవు అండగా ఉన్నావు, నీవు కాపు కాస్తూ ఉన్నావు, కాబట్టి బాగుండగా ఎలా ఉంటాడు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు దేవుడు? సరే పోయి చూసుకోపో. ఆయన కంచె తొలగిస్తే తప్ప యోబు దగ్గరికి సాతాను వెళ్ళలేకపోయాడు. ఒక అగ్ని కంచె వేశాడు దేవుడు నిన్నటి దినాన, నీకు నాకు అందరికీ కూడా. ఎప్పుడైతే ప్రభువును అంగీకరించామో, నీటి బాప్టిజం ద్వారా మనము అగ్ని కంచెను పొందుకున్నాం. ఆశామర్ష కాదు వాడు మనం తాకటం. అంతకుముందు శోధనలను పడిపోయినప్పుడు నీకు దేవునికి సంబంధం లేదు కనుక వాడు ఇష్టారాజ్యంగా వాడు నిన్ను ఆడుకోగలడు. ఇప్పుడు వాడు శోధించినా కూడా ప్రతి విషయము, ప్రతిదీ కూడా దేవుని అనుమతి తీసుకోవాల్సిందే. అయ్యగారు కొంచెం గిచ్చమంటారా, అయ్యగారు కొంచెం గిల్లమంటారా అని దేవుడిని అడగవలసిందే. వాడికి వాడు గిచ్చడానికి, గెలటానికి కూడా దేవుడు పర్మిట్ చేయాలి. దేవుడు చేసినా కూడా ఎందుకు వేస్తాడు, ఏం చేస్తాడు మీరు చూస్తే, మీరు ఇక్కడ గమనిస్తే, మీరు గమనించండి, చూడండి ఏమనుందో. కొనిపోబడింది 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట. మొట్టమొదటిది శరీరాన్ని కృంగదీసుకునేటువంటి శోధన. ఇది ఆనందదాయకమైనది, ఆశీర్వాదకరమైనది. అందుకే మనం 40 దినాల ఉపవాసాలను కూడా మనము 40 దినాల ఉపవాసాలను కూడా మనం అనుసరిస్తూ ఉన్నాం. దాని ద్వారా మేలు పొందుకు. మొట్టమొదట దేవుడు మనకు ప్రాక్టీస్కి ఇచ్చింది ఏంటి? 40 దినాలు. అంటే నీకు శ్రమ కోసము, శోధన కోసము దేవుడు నిన్ను సాతానుకు అప్పగించినా కూడా ఉపవాస దీక్ష ద్వారా దాన్ని మొట్టమొదటిగా జయించగలదు. మొట్టమొదటి ఉపాయం ఏమి చేయాలి, మొట్టమొదటి సంగతి ఏమి చేయాలి, మొట్టమొదటి ఆలోచన ఏమి చేయాలి? నీవు బాప్టిజం తీసుకున్న తర్వాత శోధనలు పెరగవు, కానీ శోధనలు వస్తున్నాయి. దేవుని నమ్ముకున్నాను ఆగిపోవాలనడానికి హాంఫట్ కాదు, హాంఫట్ మంత్రాలు ఏం లేవు.
అయితే అప్పుడు వాడు ఇండివిజువల్ గా తన అధికారం చొప్పున నిన్ను శోధించేవాడు. ఇప్పుడు దేవుడి అనుమతి లేకుండా నిన్ను ఏమి అనడానికి వాడికి అధికారం. దేవుడిని అడిగేది చెయ్యాలి. దేవుడు ఎంతవరకు ఏమి చేయాలో దేవునికి తెలుసు. నీ యొక్క శక్తి ఎంతవరకు, నీ స్టామినా ఎంతవరకు, నువ్వు ఎంతవరకు ఓర్చుకోగలవు, నీ సహనం ఎంతో దేవునికి తెలుసు. కాబట్టి అంత మేరకు ఆయన పర్మిట్ చేస్తాడని తర్వాత అనేక వాక్యాల్లో మనం గ్రహించగలుగుతాం. 40 దినాలు ఉపవాసం ఉంచడం ద్వారా దేవుడు శక్తిని పుంజుకున్నాడు. ఎటువంటి శక్తిని పుంజుకున్నాడు? శరీరం కృంగింది కానీ ఆత్మ వర్ధిల్లింది అనేది మనం గమనిస్తున్నాం. మొట్టమొదటి శోధన మనం గమనిస్తే ఇక్కడ 3 రకాల శోధనలు మనం గమనిస్తున్నాం. మొట్టమొదటి ఏమన్నాడు చూడండి, ఈ రాళ్ళు రొట్టెలకున్నట్లు ఆజ్ఞాపించమన్నాడు. ఎందుకంటే ఆకలిగొని ఉన్నాడు కాబట్టి ఆశపడతాడని అనుకున్నాడు. శరీరంలో నలత ఉన్నది, శరీరంలో ఇబ్బంది ఉన్నది కాబట్టి దాన్ని బట్టి లోబడతాడు అనేది వాడు ఆలోచన చేస్తూ ఉంటాడు. కాబట్టి మొట్టమొదటి ఏమొస్తాయి? మనకి శరీరాశలు వస్తాయి. శరీరాశల ద్వారా మనల్ని ఆకర్చుకోవడానికి. ఎందుకు పోయావు? నా దగ్గర నుంచి నీకు బాగా వచ్చి బిర్యానీ పెట్టేవాడిని కదా అని. చూడు, ఏసైనా నమ్ముకొని పప్పన్న మీద తింటాను, అవసరమా నీకు అంటాడు. శరీరాశ. దానికి దేవుడిచ్చిన సమాధానం ఏంటో చూడండి. మనుషుడు కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట. దేవుని వాక్యం దేవుని నోటి నుంచి వచ్చి దేవుడే వాక్యమై ఉన్నప్పుడు దేవుని నోటి నుంచి దేవుని వాక్యం వస్తుంది. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని నీవు దాన్ని తిప్పికొట్టగలవు. శరీరాశ, ఆకలి ఆశ కావచ్చు, ధనాపేక్ష కావచ్చు, ఇంకేదో కావచ్చు. మొట్టమొదటగా బాప్టిజం తర్వాత నేను అటాక్ చేసేది శరీరాశల ద్వారా అటాక్ చేస్తాను. ఇది కూడా ఎప్పుడో దేవుని అనుమతితోనే. ఇంతకుముందు కూడా ఇది జరిగింది. నువ్వు బాప్టిజం తీసుకున్నందువల్ల ఎక్కువైంది కాదు, తక్కువైంది కాదు. కానీ ఇప్పుడు ఇంకా నీకు వాడికి మధ్య ఎవరున్నారు? దేవుడి ఆత్మ నిలబడి ఉంది. దేవుడి పరిశుద్ధాత్మ శక్తి అక్కడ నిలబడి ఉంది. ఆయన అడగకుండా, ఆయన దాటకుండా వాడు నిన్ను కదిలించలేడు అనే మాటను జ్ఞాపకం తెచ్చుకోవాలి. కాబట్టి చాలా మంది బాప్టిజం తీసుకున్న తర్వాత శోధనలు పెరిగినాయి అంటారు. పెరగలేదు. అప్పుడు నువ్వు గమనించలేదు, ఇప్పుడు నువ్వు గమనిస్తున్నావు. అది తేడా. అప్పుడు నువ్వు గమనించలేదు. ఎలాగో చీకట్లో ఉన్నావు కాబట్టి, చీకట్లోనే పడి కొట్టుకుపోతున్నావు కాబట్టి, వాడి ప్రత్యేకత ఏమిటో, శాతం ప్రత్యేకత ఏమిటో నీకు గమనికలోకి రాలేదు కాబట్టి తేడా తెలియలేదు. ఇప్పుడు ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి కొంచెం పెరిగినట్టుగా ఫీల్ అవుతున్నావు కానీ పెరగల. అట్లాగే ఉన్నాయి. ఇంకా ప్రొటెక్షన్లోకి వచ్చావు, ఇంకా భద్రతలోకి వచ్చావు, ఇంకా క్షేమంలోకి వచ్చావు. నీకు వాడికి మధ్య ఎవరు నిలబడుతున్నారు? దేవుని ఆత్మశక్తి నిలబెడతావు. మరి నిలబడినప్పుడు ఆపొచ్చు కదా. బాప్టిజం తీసుకొని పాపం యేసుప్రభువుకు ఎంతో మేలు చేశాను కదా అనుకుంటుంటాం కదా. కొంతమంది అలాగే ఉంటారు. ఆలికి అన్నం పెట్టి దేశానికి సేవ చేశానని చెప్తుంటారు. ఆలికి అన్నం పెట్టడం అంటే సొంత భార్యకి అన్నం పెట్టి బయటికి వెళ్ళి ఏం చేస్తాడు వాడు? నేను సమాజానికి మేలు చేశాను, నేను సంఘానికి మేలు చేశాను, నేను దేశానికి మేలు చేశాను అని చెప్పుకుంటూ ఉంటాడు. న్యాయమైన పద్ధతేనా అది? కదా. ఇది బాధ్యత కదా. ఆలికి అన్నం పెట్టడం అనేది బాధ్యత. దీన్ని పట్టుకొని పోయి అలా చేస్తాం. అట్లాగా సాతాను కూడా చేస్తాం. సాతాను నమ్మిన బిడ్డలు కూడా చేస్తాం. కాబట్టి మనం గమనించుకోవాలి. మొట్టమొదటి ఆశ ఏంటి? శరీరాశ. అది ఏ ఆశ అయినా కానీ దేవుని యొక్క కృపను బట్టి నీవు దాన్ని వాక్యం ద్వారా ఎదిరించగలవు అనేది జ్ఞాపకం చేసుకోవాలనేది నీకు నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట. ఏమిటి మాట అంటే దేవుని వాక్యం. ఎలా తెలుస్తుంది నీకంటే? చదువుతో తెలుస్తుంది. కాబట్టి బాప్టిజం తీసుకునేటువంటి బిడ్డ సాతాన్ని ఎదిరించాలి అంటే అంతకుముందు పడే కష్టాలు నిష్ఠులను జ్ఞాపకం చేసుకొని కర్రలు తీసుకుపోదాం, కట్టెలు తీసుకుపోదాం, కర్తలు తీసుకుపోదాం కాదట. ఏం తీసుకెళ్ళాలి? దేవుని వాక్యం తీసుకెళ్ళాలి. దేవుని వాక్యానికి ఇంకో పేరేంటో తెలుసా? రెండంచుల వాడి అయిన పదునైన ఖడ్గం. రెండంచుల వాడి. ఇంతకుముందు నువ్వు శోధనలు అనుభవించినప్పుడు ఈ ఆయుధం నీ దగ్గర లేదు. మరి గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా. ఇంతకు ముందు దేవునిలోనికి రాకముందు ఇదే శోధనలు, ఇదే కష్టాలు, ఇదే నిష్ఠురాలు ఉన్నాయి. కానీ ఈ విధమైనటువంటి ప్రొటెక్షన్ మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు నిలబడి నిన్ను కాపాడడం అన్నది లేదు. ఇంకా ఎక్స్ట్రా ఇంకేముంది? ఈ ఖడ్గం అన్నది లేదు. ఇప్పుడు వచ్చింది చేతులు. ఇప్పుడు నువ్వు బలపడుతూ ఉన్నావా, ఇంకా బలహీనపడుతున్నావా? దేవునిలోకి రావడం వల్ల లాభపడుతూ ఉన్నావా, ఇంకా నష్టపోతూ ఉన్నావా? మీరు గమనించుకోవాలి. కాబట్టి మీరు ఇంకొకసారి ఆ మాట మీరు గమనిస్తే ఏముందో చూడండి. దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవుని వాక్యమే కాదు, వదిలిపెట్టనేస్తున్నాము మనం. ఒక్కటే మాట. ఏ దురాత్మ దగ్గరికి వెళ్ళినా ఏం చేసినా ఒక్కటే మాట. ఏమనాలి? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చికెన్ బిర్యానీ పెట్టి తప్పు అంటే ఏం పోతా? దురాత్మ వెళ్ళిపోద్దా? ఏం చేయాలి? నా సరైన వేస్తున్నాము నేను ఆజ్ఞాపిస్తున్నాను. వదిలిపెట్టేస్తున్నాం అంతే. ఇంకా వేరే మాట కూడా అవసరం లేదు. యేసు నామము శక్తిగల నామము. యేసు నామమునకు
వాళ్ళు భయపడి వారికి లోపడతాయి. మామూలుగా నువ్వు నేను లోపడం కానీ బాగా లోపడతాం. కానీ దురాత్మలు సైతము దేవునికి లోపడతాయి. కాబట్టి దేవుని వాక్యం అవసరం. నీ కష్టాన్ని ఎదిరించాలంటే వాక్యమైన ఖడ్గం అవసరం. బాప్టిజం తీసుకున్నాక పని అయిపోయింది, జిప్పేసి బైబిల్ పైన పెడితే మళ్ళీ క్రిస్మస్ లో తీయొచ్చు. మధ్యలో చిన్న చిన్న పండుగలు కూడా మనకు అవసరంలా, ఈస్టర్లు, గుడ్ ఫ్రైడేలు అవసరంలా, మళ్ళా క్రిస్మస్ అంతే కదా, లేకపోతే న్యూ ఇయర్ ఒకటేసారి. దీనికి కొత్తగా జన్మించుతేనే కానీ పరలోక రాజ్యం చూడలేడు అన్న మాటకి తేడా లేదు. ఒకవేళ నువ్వు బాప్టిజం తీసుకొని నీటి బాప్టిజం దగ్గర ఆగిపోయి అపరిశుద్ధాత్మ దేవుడు లోపల మినుకు ఒక రోజు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు, 3 రోజులు ఉంటాడు, 10 రోజులు ఉంటాడు, నెల ఉంటాడు, సంవత్సరం ఉంటాడు, తర్వాత వీడి వల్ల కాదు అని ఆరిపోతాడు. ఆరిపోయిన తర్వాత నీ స్థితి మొదటి స్థితి కంటే కడపటి స్థితి అసహ్యంగా తయారైపోతుంది. ఒక దురాత్మ పట్టినటువంటి వ్యక్తి బాగుపడ్డ తర్వాత వాడి హృదయం అంతా కూడా నీట్గా సర్ది పెట్టబడి అలంకరించబడి ఒక బంగారు పీఠం వేసుకుంటుందట బైబిల్ చెప్తున్నారు. అయితే వెళ్ళగొట్టేటువంటి దురాత్మ నీళ్లు లేని చోట చీకటి ప్రాంతంలో తిరుగుతుంటదట. వాటికి నీళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో ఆలోచిస్తుందట, అయ్యో దేవుడి శేఖర్ గారి హృదయం నాకు చాలా బాగుండేని అక్కడ బంగారు పీఠం వేసుకునే స్థితి ఇంకా అసహ్యంగా తయారైపోతుంది. ఒక దురాత్మను పట్టడానికి ఎంత కష్టమో 7 దురాత్మలను పట్టడానికి ఎంత కష్టమో ఇక మీరు తెలుసుకోవాలి. కాబట్టి బాప్తిస్మం తీసుకున్న తర్వాత అక్కడితో వాక్య జ్ఞానాన్ని పొందుకోకుండా వాక్యమైనటువంటి ఖడ్గాన్ని ఎలా మంచి సైనికుడు గన్ చేతిలో ఉందండి, నాకు దాన్ని ఎట్లా రిలీజ్ చేయాలో ఎలా కావాలో తెలియదు. నాకు ఏం లాభం అండి, దానికి ఇనుప ముక్కకి పెద్ద తేడా లేదు. గన్ చేతిలో ఉన్నప్పుడు దాన్ని పేల్చడం ఎలాగో కూడా మనకు తెలుసు. మనకి కంటికి కనబడిన ఆయుధం ఎటువంటి శక్తినైనా ఎటువంటి దురాత్మనైనా ఎదిరించగలిగినటువంటి ఆయుధం ఏమిటంటే వాక్యమే. ఈ వాక్యమైనటువంటి ఖడ్గాన్ని నువ్వు పొందుకోవాలంటే వాక్యాన్ని చదవాలి, జీర్ణించుకోవాలి. ఇక్కడ ఉండాలండి, ఇక్కడ నుంచి పోతుంటాయి కదా మాటలు. ఇదే వాక్యమైనటువంటి ఖడ్గం. ఈ వాక్యమైనటువంటి ఖడ్గం ద్వారా నీవు మేలు పొందుకుంటావు. కాబట్టి మొదట శరీరాశలు నిన్ను వెంటాడుతాయి. బాప్టిజం తీసుకున్న తర్వాత ఈ శరీరాశలను జయించడానికి ఆడిపోదాం, ఈడిపోదాం, అచ్చేద్దాం, ఎచ్చేద్దాం ఏమి చేయక్కర్లేదు. కూర్చొని బైబిల్ చదువు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కనపడాలి. దుమ్ము ఉండకూడదు బైబిల్ మీద. దుమ్ముంటే ఏంటి అర్థం? కనీసం 2 రోజులలో నువ్వు ముట్టుకోలేదు అన్నట్టు. అంతేనా కాదు? నేను ఎవరింటికి పోయి బైబిల్ తెచ్చుకోండి అన్నప్పుడు ఎవరు చూసుకోవచ్చు. ఇట్లా చూస్తా కాబట్టి వాళ్ళు చూడదు, తెలిసిపోద్ది ఎంతకాలమైన బైబిల్ ఓపెన్ చేసి. కాబట్టి మొట్టమొదటి శరీరాశ ద్వారా నిన్ను కొట్టాలని చూస్తాడు. ఎందుకంటే ఇంతకుముందు నువ్వు వాడి సామ్రాజ్యంలోనే, వాడి రాజ్యంలోనే, వాడి కిందే బతికిన దాను బ్రతికిన వాడు. కాబట్టి వాడు పెద్ద ధ్యాస పెట్టాడు. ఇప్పుడు ఏమైపోయింది? నిన్ను ముచ్చుకోవాలంటే ఆయన అడ్డుకుంటూ ఉంటాడు. ఎవరు? దేవుడు. నీవు కనిపిస్తూ ఉంటావు. నిన్న మొన్నటి దాకా ఆయన మోచెట్టు కింద నీళ్లు తాగావు. ఎవరి మోచెట్టు కింద? సాతాను మోచెట్టు కింద నీళ్లు తాగావు. ఇప్పుడేమో నీటి బాప్టిజం ద్వారా ప్రభుని అంగీకరించడం ద్వారా ఒక గొప్ప అడ్డుగోడ తెచ్చిపెట్టావు. ఈ అడ్డుగోడ ఎలా ఉంటది? మంచి గ్లాస్ లాగా ఉంటది. దాన్ని ఏమంటారంటే అబ్రకం, మైకా అంటారు. మైకా అంటే గ్లాస్ లాగే ఉంటది కానీ బుల్లెట్ ప్రూఫ్ అన్నమాట. నువ్వు కనిపిస్తూ ఉంటావు, దగ్గరికి రావడానికి లేదు. నీవు ప్రభుతో సంతోషించడాన్ని, ప్రభుతో ఆనందించడాన్ని వాడు చూస్తుంటే వాడి కడుపు రగిలిపోతా. కాబట్టి మొట్టమొదటి దేంతో కొట్టాలనుకుంటాడు? శరీరాశలు, ధనాపేక్ష, ఇంకేదో 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 అవన్నీ తెచ్చి పెడతాడు. దాన్ని ఎదిరించాలంటే ఏం చేయాలి? మాట. ఏ మాట? దేవుని మాట ద్వారా దాన్ని ఎదిరించాలి. వాక్యం అనేటువంటి 2 అంశాల ఖడ్గాన్ని ఉపయోగించాలి. కాబట్టి ఎప్పుడు కూడా నూతనంగా దేవుని యొద్దకు వచ్చినటువంటి బిడ్డలు వాక్యాన్ని చదవటం, నేర్చుకోవటం, గడగడ దాన్ని బయట చేయటం అవసరం. కొన్ని వాక్యాలు ఎందుకంటే మాట చెప్తున్నానంటే ఎక్స్ట్రాగా రాబోయే రోజుల్లో బైబిల్ దొరకని కాలాలు వస్తాయి. అంతగా హింసిస్తారు మనల్ని. మరి నోట్లో ఆ మాటలు లేకపోతే ఎలా? మీకు దుబాయ్లో ఎలా ఉంటుందో తెలుసు. ఇలా బైబిల్ పట్టుకుపోవడానికి అధికారం లేదు. అందుకని మత్తయి సువార్త 2 పేజీలు 3 పేజీలు తలా చించుకొని జోలో పెట్టుకుంటారు. వాళ్ళందరూ ఒక బంకర్ అంటే లోపల సీక్రెట్ గా ఉండేటువంటి ప్లేస్. అక్కడికి వెళ్తారు, అన్ని తీసి మళ్ళీ కలిపి ఒకటి చేస్తారు, ప్రార్థన చేసుకుంటారు, లేస్తారు, మళ్ళీ ఎవరి ప్యాకెట్ వాళ్ళ జోలో పెడతారు. మనకి ఇంకా అంత పరిస్థితులు లేవు. అయినా కనీసం అప్పుడప్పుడు వాడిని ఎదిరించడానికి ఒక మంచి మాట, ఒక వాగ్దానం మాట నీ నోట్లో పలుకుతూ ఉంటే అది నీకు అవసరం. కాబట్టి బ్యాప్టిజం తీసుకున్న బిడ్డలు మొట్టమొదటి దేనికి లోనవుతారు? శరీరాశకు లోనవుతారు. దాన్ని ఎదిరించాలంటే ఏం కావాలి? వాక్యమైనటువంటి ఖడ్గం కావాలి. అది ఏం చేయాలి? మనము నేర్చుకోవాలి, చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి. వినటం వల్ల వివేకము, వినటం వల్ల విశ్వాసం కలుగుతూ ఉంటుంది. విశ్వాసం కలగటం ద్వారా ఇంకా బలపడుతూ ఉంటాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి యేసు ప్రభువు కలిగినటువంటి 2వ శోధన ఏంటో చూద్దాం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతల ఆజ్ఞాపించును, నీ
నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని. ఎత్తైనటువంటి స్థలాల్లోకి చూపిస్తాడో, తీసుకెళ్ళి అలా చూపిస్తాడు, ఈ ప్రాంతం అంతా నీదే అంటాడు. ఎత్తైన స్థలాల్లోకి, ఎత్తైనటువంటి పరిస్థితుల్లోకి, ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తాను అంటాడు. దేవుని నమ్ముకుంటే నీకేమొస్తుంది, నన్ను నమ్ముకుంటే పెద్ద ఇది చేస్తావు చూడు, కోటీశ్వరుని చేస్తావు చూడు, ఇంకేదో చేస్తావు చూడు, ఇంకా జ్ఞానంతో నింపుతావు చూడు అంటా ఉంటాడు. నేత్రాశ, నేత్రాశకు కూడా పడగొట్టాలని చూస్తాడు. శరీరాశ తర్వాత ఇంకేమిటితో కొట్టాలని చూస్తాడు, నేత్రాశ. అయ్యో వాడికి కారు ఉంది, నాకు కారు లేదు, ఇంకా వాడికి ఇది ఉంది, ఇది లేదు. నీవు నేను కూడా అన్ని పొందుకోవాలని ఆశపడడం తప్పలేదు, కానీ అది దురాశతోనూ, నేత్రాశతోనూ, ఇంకా ఇతరత్ర ఆశలతోనూ నింపబడి దేవునికి వ్యతిరేకమైన రీతిలో సంపాదించుకోవడానికి వీగలేదని దేవుని వాక్యం చెప్తాను. కాబట్టి ఇక్కడ దేవుడు ఇంకొక మాటతో కొడతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు చూడండి, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మనకు వాడికి మధ్య ఎవరున్నారు? ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నిన్ను శోధిస్తా ఉంటే ఆయన అనుమతితో ఉండే ఆయన చూస్తూ ఊరుకుంటాడు. ఒక కన్న తండ్రి తన బిడ్డ కష్టపడుతూ ఉంటే, నిష్ఠూరపడుతూ ఉంటే, వేదన పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోగలడు. ఏం చేస్తాడు? అవకాశం ఇచ్చినా కూడా అదుపు చేస్తాడు. మీకు అర్థమవుతుందా? అవకాశం ఇచ్చినా, శోధించమని సలహా ఇచ్చినా కూడా ఏం చేస్తాడు? అదుపు చేస్తాడు. కంట్రోల్ ఉంటుంది ఎప్పుడు కూడా. సాతానుగా నిన్ను ఆ శోధనలకి గురి చేస్తే అదుపు ఉండదు, కంట్రోల్ ఉండదు. ఎంత తీసుకెళ్తాడంటే నిన్ను నష్టానికి, కష్టానికి, నికృష్టమైనటువంటి పరిస్థితుల్లోకి ఆయన తీసుకెళ్తాడు దేవుడు. కాబట్టి ఈ మాటల్లో మనం గమనించేది ఏంటంటే, ప్రతిదీ కూడా దేవుని అనుమతితో జరుగుతున్నప్పుడు దేవుడు దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కాబట్టి భయపడవలసినటువంటి పని లేదు. ప్రతి శోధనతో పాటు దాన్ని తప్పించుకునేటువంటి మార్గం కూడా పక్కలో ఉంటుందట. ఈ పక్కలో ఉన్నటువంటి ఈ మార్గం ఎవరికి కనిపిస్తుందట? ఆత్మీయ నేత్రాలు ఉన్న వాళ్ళకు మాత్రమే కనిపిస్తుందట. ఈ ఆత్మీయ నేత్రాలు ఎవరికి ఉంటాయట? దేవుని అంగీకరించినటువంటి బిడ్డలకు ఉన్నాయి. కాబట్టి ఈ శరీరాశ, ఈ నేత్రాశల ద్వారా మనల్ని లోపరుచుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక మూడవది అతి ముఖ్యమైనది ఏంటో చూస్తే, మీరు గమనిస్తే తర్వాత ఏంటో చూడండి. తీసుకుని వెళ్ళి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసి ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా, యేసు ఆయనతో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవించవాలని రాయబడింది. ఏమంటాడు చూడండి యేసు ప్రభుల వారు ఏమంటాడు? అంతకు ముందు రెండు విషయాల్లో ఏమన్నాడు? మామూలుగా వాడిని ఏం సంబోధించాలా సాతాన్ని. ఇక్కడ ఏమంటాడు? సాతానా, నీకు ఆ అధిక శ్రమ కలిగినప్పుడు నువ్వు చెప్పవలసిన మాట ఏంటంటే, సాతానా నాపై నీకు అధికారం లేదు. నాపై ఎవరికి ఉంది అధికారము? నా దేవునికి మాత్రమే ఉంది. నా ఎదురు నుంచి పారిపోవాలి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోననే మాట మీరు గమనించుకోవాలి. కాబట్టి శరీరాశ, నేత్రాశ ఇది జీవపుట్టమ్మ. ఈ జీవపుట్టమ్మ కొన్నిసార్లు ఏమైపోతుంది, ఆత్మీయంగా పెరిగి ఆత్మీయ గర్వం కూడా వచ్చేస్తుంది. నేను ప్రార్థన చేస్తే పనులు అవుతున్నాయన్నా, నేను ప్రార్థన చేస్తే వేసే బలుపుతున్నాడన్నా, నేను అంటే దయాలు పారిపోతున్నాయన్నా అని చెప్పే మాట మనం గమనిస్తుంటే ఇది కూడా ఆత్మీయ గర్వమే. కాబట్టి ఈ జీవపుట్టమ్మము, గర్వము, స్వాతిశయము, డాంబికం ఇవన్నీ ఒకే రకమైనటువంటి పదాలు. కాబట్టి ఈ మూడవ దాని ద్వారా కూడా సాతాను నిన్ను కొట్టాలని చూస్తాడు. ఇది కొంచెం ఎదిగిన తర్వాత వచ్చేటువంటి కష్టం. తెలియకుండానే నిన్ను ఆత్మీయ గర్భంలోకి నెట్టివేసి నిన్ను నాశనానికి తీసుకుని వెళ్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రియేటర్, కన్స్ట్రక్టర్. సృష్టిని చేసిన వాడు, నిలిపేవాడు, కట్టేవాడు. సాతాను డిస్ట్రక్టరా, డిస్ట్రక్షన్, కూల్చేవాడు. ఎప్పటికీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందంటే, ఈయన కడుతూ ఉంటే వాడు కూల్చాలని ప్రయత్నం చేస్తాడు. వాడికి కట్టే అధికారం లేదు, వాడికి క్రియేషన్ చేసే అధికారం లేదు, చేసేది రాదు. ఎవరైనా ఏదైనా చేసుకుంటే దాన్ని కూల్చడం మాత్రమే చేతనైతే. మీరు గమనించండి, అనేక అడ్డంకులు, అనేక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రభు విషయాలలో కూల్చడానికి మాత్రం ఎవరైనా ప్రయత్నం చేయగలుగుతారు, కానీ కట్టేదానికి ప్రయత్నం చేసేవారు దేవుని బిడ్డలు మాత్రమే. కాబట్టి మనం విశ్వాసంలో ఎదుగుతున్నాం, మనం నీటి బాప్తిజం ద్వారా సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాం. నీ కృపను బట్టి మనం బ్రతుకుతున్నామని మనం దేవుని చేత మొరపెట్టుకుంటున్నప్పుడు ఆయన మన చుట్టూ భద్రత కల్పిస్తూ ఉన్నాడు, అద్భుతమైనటువంటి అగ్ని కంచె వేస్తూ ఉన్నాడు. మున్పటి శ్రమలు ఇప్పుడు నీకు వస్తున్నాయి, కానీ అప్పుడు నీ నేత్రాలు సాతాను వైపు ఉన్నాయి కాబట్టి ఈ శ్రమలను చూడలేకపోయావు. ఇప్పుడు చూస్తున్నావు కాబట్టి నువ్వేమనుకుంటున్నావు అంటే, బాప్తిజం తీసుకున్న తర్వాత పెరిగినా నాకు శ్రమలు నువ్వు అనుకుంటున్నావు. పెరగవు. పెరిగినా కూడా నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు అడ్డుగోడగా నిలబడుతూ ఉన్నాడు. ఆయనను దాచి రావడానికి సాతానుకు అధికారం లేదు. నీవు ఆయన వెనక దాగుకొని ఉన్నంత కాలం, దీనుడుగా భద్రతలో ఆయన బలమైన చేతుల్లో ఉన్నంత కాలం నీకు ఏ విధమైనటువంటి అన్యాయం జరగదు అని నేను
అంతేకాదు వాక్యమైనటువంటి ఖడ్గాన్ని నువ్వు చక్కగా ఉపయోగించగలిగితే నిజంగా నీవు ఆ వాక్యం ద్వారా అనేకమైనటువంటి శ్రమల నుంచి బయటపడగలవు. ఈ విషయాలను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 3 శ్రమల నుంచి నీవు బయటికి గచ్చెక్కితే అక్కడ ఒక మాట జరిగితే చూస్తా ఉన్నాం. చూడండి, మీరు ఒక మాట చూడండి. అక్కడ 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఏం జరుగుతుందండి? ఈ నేత్రాశ, జీవ కుటుంబము, శరీరాశను ఎదిరించి ప్రభు కృపను బట్టి ప్రభు ఉంచాడు మధ్యలో, సాతాను నీకు మధ్యలో. వీటిని నువ్వు అడ్డుగోడగా మంచిగా ఉపయోగించుకొని వాక్యమైన కట్టుకున్న ద్వారా వాడిని ఎదిరించినప్పుడు వాడు నీ నిద్ర నుంచి ఏమైపోతున్నాడు? అపవాది విడిచిపోగా పట్టుకొని ఉంటాడు. అప్పటి వరకు వాడు ఉడుకుపట్టు వదలండి అంత తొందరగా. అయితే దేవుని కృపను బట్టి ఒక స్థితి వస్తుంది, వాడు నిన్ను వదిలిపోతాడు. వదిలిపోయినప్పుడు అపవాది వదిలిపెట్టిన తర్వాత నీ స్థితి ఏమిటంటే దేవదూతలతో సహవాసం. ఇది అద్భుతం. దేవదూతలతో నిరంతరం సహవాసం కలిగి ఉంటే దేవుడు ప్రవచన వరాన్ని ఇస్తాడు, దేవుడు అనేకమైనటువంటి కృపావరాలను ఇస్తాడు. అద్భుతమైనటువంటి అయ్యా నువ్వు చెప్పంగానే నాకు ఎందుకో జరిగిందయ్యా, నువ్వు చెప్పంగానే నాకు నెమ్మది అనిపించింది అయ్యా అని ఎందుకంటావంటే ఈ కృపావరంతో అప్పుడు నింపబడతాడు. శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు అప్పుడు ఒక వరం ఉంటుంది. ఏ వరం ఉంటుంది? విశ్వాసం అనేటువంటి వరం ఉంటుంది. విశ్వాసం అనేటువంటి వరం నువ్వు కోల్పోకుండా గట్టిగా పట్టుకుంటే ఆ విశ్వాసం అనేటువంటి వరం ద్వారా ప్రార్థన శక్తి ద్వారా అపవాదిని ఎదిరిస్తే వాడు వెళ్ళిపోతే ఎవరు కూర్చుంటారు నీ దగ్గర? యేసయ్యకు ఎవరైతే ప్రచారం చేస్తారో అట్టి దేవదూతలు నీ దగ్గరికి వస్తారు. దేవదూతలతో నువ్వు సహవాసం కలిగి ఉంటే అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించబడతాయని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ చాలా మంది ఈ మొట్టమొదటి స్థితి దగ్గర నుంచి అద్భుతాలు కోరుకుంటూ ఉంటారు. మొట్టమొదటి స్థితిలో బ్యాప్టిజం తీసుకున్నావు, మొట్టమొదటి ఏమొచ్చింది? శరీరాశ. శరీరాశ వచ్చినప్పుడు ఏం జరిగింది? ఏం చేశాడు దేవుడు? ఏం చేయమని అడిగాడు సాతాను? ఈ రాళ్లను అద్భుతం అద్భుతాలు కావాలి. మొదటి స్టేజ్ నుంచి అడుగు పెట్టి దేవుళ్ళలోకి వచ్చిన నుంచి ఏం కావాలి? రాళ్ళన్నీ రొట్టెలు కావాలి, ఇంకా ఎక్కువైతే రాళ్ళన్నీ బంగారం ముద్దలు కావాలి. అద్భుతాలు కోరుకోవడం తప్పని నేను అనలా. ఎప్పుడు జరుగుతాయి అద్భుతాలు? 3వ స్టేజ్ దాటిన తర్వాత. నేను నీకు పోటీకాం కానీ ఎవరి యాంగిల్లో దేవుడు వారిని స్థిరపరిచి బలపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ 3 శోధనలను పరీక్షించబడి మేమే బంగారంగా బయటకు వచ్చిన తర్వాత దేవదూతలతో సహవాసం నీకు మొదలైన తర్వాత ఈ అద్భుతాలు మీకు తెలియదు. చాలా వరకు బ్యాప్టిజం తీసుకోవడం, ఏదో క్రైస్తవ మధ్య పోవడం, మొదలడం రావచ్చమనే కానీ ఈ స్థితికి వచ్చి చూడండి, ఇది నేను అనుభవిస్తున్న స్థితి కాబట్టి నాకు తెలుస్తుంది ఈ తీపిదనం ఏమిటో, ఈ తీయదనం ఏమిటో, దీంట్లో ఎంత శక్తి ఉంటుందో, ఎంత మహిమ ఉంటుందో, పడుకున్నా కూడా శరీరం ఎంత సంతోషంతో నింపబడుతూ ఉంటుందో అనుభవిస్తే కానీ తెలియదు. దేవదూతల సహవాసంలో మనం అనుభవించే స్థితి ఈ లోకంలో ఏ మనిషికి సాధ్యం కాదు. ఒక్క క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలకు మాత్రమే సాధ్యం. ఎందుకంటే లోకంలో ఏ దురాత్మ మభ్యపెట్టి ఈ కర్ణ పిశాచి ఇవన్నీ మభ్యపెట్టి దేవదూతలు అని చెప్పేసి కూర్చొని లోపరుచుకొని ఉంటాయి. కానీ చివరికి ఎక్కడ దోసేస్తాయి? నిన్ను సాతానుగా డిస్ట్రక్షన్, నాశనానికే పడుతారు. కాబట్టి బ్యాప్టిజం తీసుకున్నాము, అయిపోయింది. ఏదో క్రీస్తులో నమ్ముకున్నాం, అయిపోయింది. ఆదివారం చర్చికి వచ్చినాం, కూర్చున్నాము, అయిపోయింది. కాదండి, మీరందరూ ఈ స్థితికి రావాలి. ఏ స్థితికి రావాలి? అగ్నితో బాప్తిస్మం అనే స్థితికి రావాలి. దూతల సహవాసం అంటే అగ్నితో బాప్తిస్మం అంటే అది హైయెస్ట్ స్టేజ్, దేవుని సొంతంగా అనుభవించగలిగినటువంటి స్థితి. ఈ స్థితిలో మనం ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి వరముల ద్వారా రాళ్ళను రొటెన్ చేయడం అసాధ్యమే కాదు. ఆ స్థితిలో మొదటి స్థితిలో అసాధ్యం, మొదటి స్థితిలో అది అసాధ్యం. కానీ ఈ స్థితికి వచ్చిన తర్వాత రాళ్ళను రొట్టెలుగా చేయడము చాలా సులువైనటువంటి ఈ స్థితిలోకి రావాలి. కాబట్టి నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా మనం అంగీకరించవలసినటువంటి విషయాలన్నీ కూడా మనం అంగీకరించి తీరాలనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభుల వారు మరి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత 3 రకాలైనటువంటి శోధనలు అనుభవించాడు. నీవు నేను పెద్దవారం కాదు అంతకంటే, నీవు నేను గొప్పవారం కాదు దేవుని కంటే. దేవుడే అనుభవించి ఇలాంటి వస్తాయని నీకు నాకు చెప్పినప్పుడు వాటిని గురించినటువంటి ఆ జాగ్రత్త ఏంటో కూడా ఆ 3టికి ఆన్సర్స్ ఇవ్వబడ్డాయి. 3 ప్రశ్నలు 3 సమాధానాలు మనం 4వ అధ్యాయంలో చదువుకుంటూ ఉన్నాం. శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. వీటిని మనం గమనించి కాస్త లోపరుచుకొని తప్పించుకొని మనల్ని మనం దేవునికి సరెండర్ చేసుకున్నప్పుడు, లోపరుచుకున్నప్పుడు దేవుడు ఇంకా గట్టి భద్రత ఏర్పాటు చేస్తా ఉంటాడు, ఇంకా గట్టి భద్రత ఏర్పాటు చేస్తా ఉంటాడు. దేవుని బిడ్డలకు ఎవరిస్తారండి కావలి కాపుదల? ఒక్కొక్క బిడ్డకి దేవదూతల సంరక్షణ భద్రత ఉంచారు. ఎప్పుడైతే నువ్వు దేవుని అంగీకరించినావు, నీ చుట్టూ ఎవరు ఉంచారో 2 దేవదూతలు ఉంచారనే వాక్యంలో మనం గమనించగలుగుతాం. ఈ 2 దేవదూతలు నీకు కనబడకుండా నీకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి. అయితే చివరి స్థితిలో ఈ ప్రొటెక్షన్ ఈ యొక్క ఆ సహవాసం ఎలా ఉంటుందంటే డైరెక్ట్ గా మాట్లాడుకోవటం ఉంటుంది దేవదూతలతో. ఎట్లా ఉంటుందట? చివరగా అన్ని జయించిన తర్వాత 3 శోధనలు మనం జయించిన తర్వాత ఎటువంటి స్థితికి వస్తాం? మనము దేవునితో సాంగత్యాన్ని సంపూర్తిగా అనుభవించగలిగినటువంటి వస్తాం.
అంతవరకు చూసి ఆనందించిన వరకే. ఈ తర్వాత ఈ స్టేజ్ లో, ఈ అగ్నితో బాప్తిసం అనేటువంటి స్థితిలో మనం ప్రభుత్వ సాంగత్యాన్ని, సహవాసాన్ని, బలాన్ని డైరెక్ట్ గా పొందుకోగలం. ఈ స్థితికి మీరందరూ వచ్చి ఆశీర్వదించబడాలి. చిన్న సంఘమైన, పెద్ద సంఘమైన ఒక్కొక్క బిడ్డ అగ్ని బాప్తిసం స్థితికి రాగలిగితే అద్భుతమైనటువంటి కృప అండి. అందుకని గొప్ప అవకాశం, గొప్ప ఆశీర్వాదం ఇంకొకటి లేదు. కొన్ని వేల మంది ఉన్నటువంటి సంఘాలలో కూడా ఇది జరగదు. దీనికోసం ఎవరు ప్రాకులాడరు. మొదటిదే కష్టం వచ్చింది వెంటనే వెళ్ళిపోవాలి, నష్టం వచ్చింది వెంటనే వెళ్ళిపోవాలి. రాళ్ళు ఏం కావాలి? రొట్టెలు కావాలి. రాళ్ళు ఏం కావాలి? రత్నాలు కావాలి. ఇక్కడ మొదటి శోధన దగ్గరే పడిపోతున్నాం. అందరం నీటి బాప్తిసం తీసుకున్నాం, అందరం ప్రభువుని అంగీకరించాం, కానీ అందరం మొదటి స్థితిలోనే వెనకంజ వేస్తున్నాం. కాబట్టి అగ్నితో అనే స్థితిలోనికి ఎవరూ కూడా వెళ్ళలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. కాబట్టి దాని గురించి ఎవరు బోధించడం లేదు, దాని గురించి లోతు ఎవరు చెప్పడం లేదు. అతి అద్భుతమైన స్థితిలోకి మనం వెళ్ళగలిగితే దేవదూతల సహవాసం అంటూ మనం కూర్చొని వారితో పని చేసుకోవచ్చు. ఎవరితో? దేవదూతలు ఎందుకు సృష్టించబడ్డారన్నదో వాక్యం తెలుసా మీకు? వాక్యంలో దేవదూతలు ఎందుకు పెట్టాడో తెలుసా? దేవునికి సేవ చేయడానికి కాదండి, మనకు సేవ చేయడానికి. దేవుని బిడ్డలమైనటువంటి, దేవుని నమ్ముకున్నటువంటి మనకు సేవ చేయడానికి దేవదూతలు ఏర్పాటు చేసింది. మనకు సేవకులను ఉంది ప్రత్యేకంగా కొన్ని చోట్ల వాక్యం. ఎంతమంది ఉపయోగించుకుంటున్నాం దేవదూతల సేవ? వాడిని పిలిచిన దేవదూతలు వాడిని కొట్టి రాపో, వీడిని కొట్టి రాపో ఈనడు. అటువంటివి చేయడు. మళ్ళా మంచి వాటికి, పరిశుద్ధమైన వాటికి, దేవుని కృపగల వాటికి వాటిని ఉపయోగించుకుంటే అది మనకు దీవెన, మనకు ఆశీర్వాదము, బలం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎన్ని రకాల బాప్తిస్మాలు ఉన్నాయి? ఆ నమ్ముకున్న ప్రతి ఒక్కడు దేవుని రాజ్యంలోకి వస్తాడా? నమ్ముకుంటే, కొత్తగా జన్మిస్తే ఏమైతుంది? చూడగలడు, మరొక రాజ్యాన్ని చూడగలడు. నీటి బాప్తిజం ద్వారా, ఆత్మ ద్వారా జన్మిస్తే ఏం చేయగలడు? పరలోక రాజ్యంలోకి ప్రవేశించగలడు. ఒకవేళ పరిశుద్ధాత్మ శక్తితోనూ అగ్నితోనూ బాప్తిజం తీసుకుంటే ఏం చేయగలడు? దేవునితో డైరెక్ట్ గా కన్నులతో చూడగలడు. పరిశుద్ధతో నింపాడు. హృదయ శుద్ధి గల వారు ధనిలు, వారు దేవుని చూసేదారు. ఇంత శుద్ధతలోనికి రావాలి. ఎక్కడుందండి శుద్ధత? కొంచెం వాడిని చూస్తే కడుపు మంట, కొంచెం వీళ్ళు చూస్తే అసూయ, ఇంకేదో చూస్తే ఇంకేదో కోపం, ఆవేశం, ఉక్రోషం, ఏది లేకపోయినా కూడా ఇంకా అసలు లోతుకు కుళ్ళి కృషించి నశించిపోయేదానికి మనిషి ముందుకు వెళ్తూ ఉన్నాడు కదా. ఎంతో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, కానీ ఎంత కూడా ఏమి దానికి వస్తుంది? ఇంకా తలకు పెట్టుకున్నట్టే వస్తుంది, నాశనానికే వస్తాం. పాపం దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతాం. దేవుడు అది కాదు చెప్పి మనకు మంచి ఆయుధం ఇచ్చాడు, ప్రేమ అనేటువంటి ఆజంబం ఇచ్చాడు, డైనమిక్. దాన్ని సద్వినియోగం చేసుకుంటే దాన్ని సక్రమంగా, నాకు రాదండి, నేను కూడా నేర్చుకుంటున్నాను. ఇలాగే నేను కూడా స్టూడెంట్. ఎవరి దగ్గర? పరిశుద్ధాత్మ దగ్గర. కాకపోతే మీకైతే 2 రోజులు ముందు చేరినాయి క్లాస్ రూమ్, అంతే. ఇది ఒక క్లాస్ రూమ్. మీకైతే 2 రోజుల ముందు నేను ఇక్కడికి వచ్చాను, అంతే. నాతో పాటు మీరు, మీతో పాటు నేను. మీకంటే ఒక పేజీ నేను ముందుగా ఎక్కువ చదువుతున్నాను. కాబట్టి మనం వీటిని నేర్చుకుందాం. అగ్నితో అనే స్థితిలోనికి మనం వెళ్దాం. ఎవరైనా ఇంకా నీటి వరకు దగ్గర ఆగిపోయి ఉంటే దయచేసి వాక్యాహారం, జీవాహారం ద్వారా సంతృప్తి చెందండి. వాక్యమైనటువంటి ఖడ్గాన్ని సక్రమంగా ఉపయోగించడం నేర్చుకోండి. జీవితంలో మనం చేయవలసినటువంటి అనేకం ఉన్నాయి, అద్భుతాలు, ఆశ్చర్యంగా. ఆయన నమ్ముకున్న బిడ్డల గురించి చెప్పాల్సి వస్తే ప్రతి ఆ యొక్క మత స్వార్థ కానివ్వండి, ఆ మత స్వార్థ కానివ్వండి, చివరిలో చెప్తాడు దేవుడు అద్భుతాలు చేస్తారు అని చెప్తాడు. దురాత్మలను ఎదిరిస్తారు, పారద్రోగుతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు. విషప్రయోగం ఏది జరిగినా వారికి ఏమి కాదు అంటాడు. ఇవన్నీ జరిగినాయండి. భక్త్ సింగ్ గారికి విషయం పెట్టారు, సాధు సుందర్ సింగ్ గారికి విషయం పెట్టారు, దేవుని నమ్ముకున్నారు, ఏమీ కాలేదు. వాళ్ళు ఎంత సేవ చేశారండి. ప్రతి ఒక్కరికి క్రైస్తవులకు తెలుసు సాధు సుందర్ సింగ్ అని ఎవరు, భక్త్ సింగ్ అని ఎవరు. వీళ్ళంతా కూడా ఎవరు? మంచి హిందువులు, మంచి. కాబట్టి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా బాప్తిజం తర్వాత కష్టాలు ఎక్కువైతాయంట, ఇంకా ఇబ్బందులు ఎక్కువైతాయంట, అది ఏమి కావండి. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు నువ్వు పూర్తి సాధారణ కంట్రోల్లో ఉండటం వల్ల తేడా తెలియలేదు. ఇప్పుడు దేవుడి కంట్రోల్లోకి వచ్చావు. దేవుడు నీ చుట్టూ అధికంగా వేశాడు, యోగుకు వేసినట్టు. కాబట్టి వాడు నీ దగ్గరికి రావాలన్నా దేవుడు పర్మిట్ చేస్తాడండి. ఎందుకు పర్మిట్ చేస్తాడు? ఎందుకు అనుమతిస్తాడు శోధనకి అంటే, శోధన సహించువాడు ధన్యుడు. శోధన గుండా వెళ్ళకపోతే, పుటం వేయబడకపోతే బంగారము పరిశుద్ధపరచబడు. ఏ కంసాల దగ్గరికి కదా వెళ్ళండి, బాగా వేడి చేసి పుటం వేస్తాడు. ఎంతగా ఎన్నిసార్లు చేస్తే అంతగా ప్యూరిఫై అవుతుంది. 24 క్యారెట్ల బంగారం కావాలంటే ఊరికే రాదు. ఎన్నోసార్లు పుటం వేయబడి, ఎన్నోసార్లు మంటల్లో కాల్చబడి, ఎంతగా కాల్చబడతావో, ఎంతగా ఆ యొక్క శ్రమను అనుభవిస్తావో అంతగా నువ్వు పుటం వేయబడి పరిశుద్ధతలోనికి, పవిత్రతలోనికి, విశ్వాసంలో ఎదుగుదలలోకి నువ్వు వస్తావు. ఆ స్థితి నీకు కలిగినప్పుడు దేవుడు దూతలు వచ్చి నీకు ఉపచారం చేస్తాడు. వాడు వీడు ఏమన్నా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరిస్తారు నీకు ప్రొటెక్షన్ కి? ఎవరిస్తారు నీకు భద్రత ఇవ్వడానికి ఈ లోకంలో? ఎప్పుడు మాట కాదు, ఇప్పుడు జరుగుతున్న మాట చెప్తున్నాను నేను. అయ్యో ఈ రోజుల్లో ఇది ఎక్కడ జరుగుతుందండి, జరిగే మాట కాదండి, ఇప్పుడు జరుగుతున్న మాట చెప్తున్నాను నేను.
దేవదూతలు వచ్చి నీకు ఉపచారం చేస్తారు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు బాప్తిజం తీసుకున్నారు, ముఖ మనసులోకి వచ్చారు. నిన్నటి దినం నుంచి దేవుడు మీకు ఒక అగ్నికంచం వేశాడు. ఈ అగ్నికంచం తొలగించడం దేవుని అనుమతి ఉంటే తప్ప సాతానుకు సాధ్యం కాదు. కాబట్టి దేని విషయంలో కూడా మీరు భయపడాల్సిన అక్కర్లేదు. దేని విషయంలో కూడా మీరు బాధపడవలసిన అక్కర్లేదు. ధైర్యం కలిగి ఉందా, విశ్వాసం కలిగి ఉందా. ఖడ్గం, దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని ఎక్కువగా నేర్చుకున్నాం. ఎలా తిప్పాలని నేర్చుకున్నాం. ఏం తిప్పలేకపోయినా చేతిలో ఉన్నా కూడా భయపడతాడు అవతలాడు. కత్తి చేతిలో ఉంటే మీదకి వస్తారు ఎవరైనా. ఇంకొంచెం తిప్పగలిగామనుకోండి కాస్త బాగుంటుంది కదా. దగ్గరికి వచ్చి మాట్లాడి ప్రార్థన చేసుకుంటాం. తగినటువంటి ప్రభావం కలిగినటువంటి వారికి వందనాలు.